హలో ఎవ్రీబడి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది, పోరాటం చేసి నిజానిజాలు బయటపెట్టి తీరుతామంటున్న విపక్షం దేశ చరిత్రలోనే సంచలనాత్మక పరిణామం దిశగా అడుగేస్తోందా? జ్ఞానేష్ కుమార్ ని అభిశంసన చేసి తీరుతాం అని విపక్షం చేస్తున్న ప్రకటన దేనికి సంకేతం? ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల శాంక్టిటీ విషయంలో విపక్షాల పోరాటం నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది అని చూపిస్తున్న ఇలాంటి పరిణామాల ప్రభావం ఇమ్మీడియట్ గా ఎలా ఉండొచ్చు? అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది? ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నిటి వల్ల జనం ఆలోచనల మీద, రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇది చూస్తే ఈవీఎం అనే మ్యాటరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఎంత వెయిటేజ్ ఉన్న ఫ్యాక్టర్ అయిపోతుంది అనే విషయం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది, ప్రభుత్వ నిర్వహణలో ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించడం మానేసి బీజేపీ తొత్తుగా మారిపోయింది అని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోరాటానికి సిద్ధమవుతున్నారు మిగతా మిత్రపక్షాలన్నిటితోనూ కలిసి. అందులో భాగంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానం ప్రవేశపెడతాము అని విపక్షం చెప్తోంది. ప్రవేశపెడితే ఏం జరగచ్చు? ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషనర్ మీద ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టిన దాఖలా మన చరిత్రలో లేదు. ఒకవేళ అలాంటి అభిశంసన అంటూ జరగాలి అంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అంటే, జస్ట్ లైక్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్ని తొలగించాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో దీనికి కూడా అంతే. అంటే ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఏదైనా హౌస్ లో, లోక్సభలో అయితే గనక 100 మంది ఎంపీలు సంతకాలు చేయాలి, రాజ్యసభలో అయితే గనక 50 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు చర్చలో పాల్గొన్న ఎంపీల్లో 2/3 అంటే ఒక 150 మంది పాల్గొన్నారు అని ఎగ్జాంపుల్ కి అనుకుంటే, అందులో కనీసం 100 మంది ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాదు మొత్తం సభ్యుల సంఖ్యలో కూడా సగానికి పైగా సభ్యులు ఆ ఇంపీచ్మెంట్కి అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. అంటే లోక్సభలో ఎంపీల సంఖ్యను బట్టి చూస్తే 272 కంటే కూడా ఎక్కువ మంది ఒప్పుకోవాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషనర్ని తప్పిద్దాము అని. మరి ఈ నెంబర్లను బట్టి చూస్తే ఎలక్షన్ కమిషనర్ని తప్పించడం అంత సులభం కాదు అని అర్థమవుతుంది. మరి ఈ విషయం తెలియకనా విపక్షం ఎందుకు తీర్మానం పెడదామంటోంది అభిశంసన కోసం? ఎస్, దెర్ ఇస్ ఎ పాయింట్. ఎలక్షన్ కమిషనర్ల పనితీరు తీవ్రంగా చర్చనీయమైన దాఖలా ఇదివరకు కూడా ఉంది. 90s లో టిఎన్ శేషన్ టెర్రర్ అయిపోయారు రాజకీయ పార్టీలకు అప్పట్లో. ఎందుకంటే ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి రిగ్గింగ్ లాంటివన్నీ కంటైన్ చేయడానికి అప్పట్లో శేషన్ వేసిన అడుగులు ఫినామినల్ గా కనబడతాయి ఎన్నికల భారతావని చరిత్రలో. కానీ టిఎన్ శేషన్ మీద అభిశంసన వరకు వెళ్లే డేర్ పార్టీలు చేయలే. ఎందుకంటే జనంలో శేషన్కి మద్దతు ఉంది కాబట్టి, ఎవరన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తే విలన్ అయిపోతారు అని తెలుసు కాబట్టి. ఆ తర్వాత యూపీఏ అధికారంలో ఉండగా 2009లో అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తుండేవి. ఆయన అప్పట్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని బీజేపీ ఆరోపణలు చేసిన మాట వాస్తవం. కానీ ఇంపీచ్మెంట్ వరకు వెళ్ళాల. ఇప్పుడు ఇలాంటి పరిణామాలన్నీ దాటి ఇప్పుడు జ్ఞానేష్ మీద అలాంటి అడుగేస్తే గనక అది బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి అవ్వచ్చు. జ్ఞానేష్ హయాంలో ఎన్నికల నిర్వహణ మీద అనేక సందేహాలు, క్వశ్చన్స్ దేశవ్యాప్తంగా చర్చ జరగడమే కాదు, జ్ఞానేష్ కుమార్ నేపథ్యం మీద కూడా విపక్షం అనుమానాలు సంధిస్తూ ఉంది. ఆయన అడిషనల్ సెక్రటరీగా ఉండగానే ఆర్టికల్ 370 రద్దు లాంటి పరిణామాలు జరగడము, అంతకు ముందు కూడా బీజేపీకి అనుకూలుడైన బ్యూరోక్రాట్ గా ఆయన మీద ముద్ర ఉండటాన్ని విపక్షాలు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాయి. అంటే హీఈస్ ఆల్వేస్ లీనింగ్ టువర్డ్స్ బీజేపీ అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే అభిశంసన ద్వారా జ్ఞానేష్ ని తొలగించే అవకాశాలు తక్కువ అని కనపడుతూ ఉన్నా కానీ విపక్షం అలాంటి అటెంప్ట్ ఎందుకు చేయాలనుకుంటోంది అంటే, ఎస్, ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అభిశంసన అంటూ పెడితే గనక పార్లమెంటు దాని మీద చర్చించాల్సి ఉంటుంది. రోజుల తరబడి జరిగే చర్చతో తమ వాదనని పార్లమెంటు వేదికగా దేశం మొత్తానికే కాదు ప్రపంచం అంతా చూసేలాగా వినిపించవచ్చు అనేది విపక్షం ఆలోచన. అదే జరిగితే గనక పార్లమెంటు వేదికగా ఇంత చర్చ జరిగింది అంటే ఈవీఎంల విషయంలో ఏదో జరుగుతోందనమాట అని ఖచ్చితంగా జనం అనుకునేందుకు ఆస్కారం ఉండి తీరుతుంది.
అలాగే దీంతో పాటు త్వరలో బీహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఈ చర్చ ప్రభావం భీకరంగానే పడేందుకు అవకాశాలు ఉంటాయి. అన్నిటికీ మించి ఈవీఎంల విషయాన్ని, ఎన్నికల నిర్వహణ జరుగుతున్న తీరుని మేము విడిచిపెట్టబోం. దీన్ని నేషనల్ ఎజెండా చేసి వచ్చే ఎన్నికల నాటికి జనం ఇదే అంశం ఆధారంగా తీర్పు చెప్పేలాగా చేస్తాం అని రాహుల్ గాంధీ పరోక్షంగా ఈ దేశానికి చెప్తున్నారు. అందుకోసమే ఇప్పుడు జ్ఞానేష్ మీద ఇంపీచ్మెంట్, అభిశంసన అనేది దేశ రాజకీయాల్లో మోస్ట్ 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 వాల్యూడ్ అండ్ వెయిటేజ్ ఉన్న పరిణామంగా కనపడుతోంది. మీరేమంటారు? ఈవీఎంల విషయంలో ఎలాంటి క్లారిటీ రావాల్సింది ఈ దేశానికి అని మీరు భావిస్తున్నారు? దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.